హాయ్ ఫ్రెండ్స్, మొదటిసారిగా మెహబ్ ఛానల్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది. ఏదైతే ఏజ్ లిమిట్ సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉన్నదో, గత కొన్ని రోజుల నుంచి విద్యార్థులు చాలామంది కూడా వినతి పత్రాల రూపంలో గానీ, వివిధ రూపంలో గానీ ఇవ్వడం జరిగింది. వారి కోరిక మేరకు మరి ఇక్కడ ఏజ్ అయితే పెంచడం జరిగిందండి. దాదాపుగా 44 ఇయర్స్ వరకు ఇప్పుడు రాబోయేటటువంటి అన్ని నోటిఫికేషన్స్‌లో అప్లై చేసుకునే విధంగా ప్రభుత్వము ఇక్కడ అవకాశం ఇచ్చిందనమాట. ఇక్కడ చూడొచ్చు మనకు గతంలో 34 సంవత్సరాలు ఉండేది కదా! మరొక 10 ఇయర్స్ పెంచుతూ 44 ఏళ్ళు పెరిగింది. సీఎస్ రామకృష్ణారావు సోమవారం ఉత్తర్వులను జారీ చేశారు. ఈ వయోపరిమితి సడలింపు ఉత్తర్వులు ఏడాది పాటు అమల్లోకి ఉంటాయనేసి కూడా ప్రభుత్వం ఇక్కడ స్పష్టంగా చెప్పడం జరిగింది. రాబోయే నోటిఫికేషన్స్‌లో ఎంతోమంది నిరుద్యోగులు దరఖాస్తు చేసుకునే అవకాశం ఇక్కడ కల్పించారనేసి కూడా మరి ఇక్కడ చెప్పడం జరిగింది. దాంతో పాటుగా మనకు నేడో రేపో ఇక్కడ నోటిఫికేషన్స్ అంగన్వాడీకి సంబంధించినటువంటి ఖాళీలను భర్తీ చేయాలనేసి ఇక్కడ ప్రభుత్వం అయితే సూచిస్తుంది. దాంతో పాటుగా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని శాఖలకు సంబంధించినటువంటి ఇప్పుడు ఈ ఏజ్ లిమిట్ సంబంధించినటువంటి ఏదైతే 44 ఇయర్స్ పెంచారో, ఇప్పుడు ఉన్నటువంటి దాదాపుగా 40 నుంచి 60 వరకు ఏదైతే ఖాళీలు ఉన్నాయో, ఇవన్నీ నోటిఫికేషన్స్ కూడా మరి ఈ 1 ఇయర్ లోపల మరి ఇచ్చేటటువంటి సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయన్నమాట. తెలంగాణ నుంచి రాబోయేటటువంటి అన్ని నోటిఫికేషన్స్ కూడా మరి 44 ఇయర్స్ అయితే వర్తిస్తుంది. అదేవిధంగా మరి ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రధానంగా వచ్చేసి ఈ 44 ఇయర్స్తో పాటుగా మనకు అన్ని నోటిఫికేషన్ సంబంధించినటువంటి మరి ఇది నాన్ యూనిఫామ్ జాబ్స్ అనమాట. ఎవరైతే గ్రూప్స్ కానీ మిగతా సంబంధించినటువంటి ఎగ్జామ్స్ రాస్తున్నారో వాళ్ళకి సంబంధించినటువంటి మరి ఇక్కడ వచ్చేసి మరి ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించినటువంటి అంశం కనుక చూసుకున్నట్లయితే ఏదైతే డిపార్ట్మెంట్స్ సంబంధించినటువంటి పోస్టులు ఏదైతే ఉన్నాయో, ఇప్పటికే దాదాపుగా 37 సంవత్సరాల వరకు పెంచాలనేసి కూడా నిరుద్యోగుల నుంచి ఒక డిమాండ్ అయితే వినపడుతుంది. మరి ప్రభుత్వం మరి దాని గురించి కూడా ఆలోచించేటటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుందన్నమాట. దీంతో పాటు మనకు ఏదైతే 60,000 ఉద్యోగాలు అంటున్నామో, ఈ 60,000 ఉద్యోగాలు మరి ఈ 1 ఇయర్ ఏడాదిలోనే భర్తీ చేసే విధంగా మరి ఇక్కడ ప్రభుత్వం అయితే ఇక్కడ ఇచ్చేటటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుందన్నమాట. ఇక్కడ 1 ఇయర్ వరకే పెంచారు కదా. మళ్ళీ తర్వాత ఈ 1 ఇయర్ తర్వాత మరి ఈ నోటిఫికేషన్స్ అన్నీ కూడా ఈ 1 ఇయర్ లోపల ఇచ్చేసి మళ్ళీ తర్వాత అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చేసి వెళ్తారనేసి ముందుకు వెళ్తున్నారనేసి ఒక చిన్న సమాచారం. చూడాలండి మరి 1 ఇయర్ తర్వాత మళ్ళీ డేట్ ఎక్స్టెండ్ చేస్తారా లేదన్న దానిపైన తర్వాత విషయం. ఇప్పుడైతే ఈ 1 ఇయర్లో ఖచ్చితంగా వచ్చేటటువంటి అన్ని నోటిఫికేషన్స్లో మరి 44 ఇయర్స్ పెంపు ఏదైతే ఉన్నదో, ఇక్కడ వరకు మీరు అప్లై చేసుకోవాల్సినటువంటి అవకాశం ఉన్నదన్నమాట. దాంతోపాటుగా మనకు విద్యుత్ శాఖ నుంచి అయినా సరే, తర్వాత గ్రూప్స్ సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ అయినా సరే, తర్వాత వచ్చేసి స్పెషల్గా మనకు ఏదైతే డిఎస్సి టీచర్ల పోస్టులు, ఈ విధంగా అన్ని సంబంధించినటువంటి పోస్టులకు కూడా ఈ అవకాశం ఉన్నటువంటి సిచ్యువేషన్. దాంతోపాటు మనకు ఈ ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించినటువంటి ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వాళ్ళకు కూడా మరి 35 ఇయర్సా లేకపోతే 37 ఇయర్సా పెంచాలనేది ఇప్పుడు ముందున్నటువంటి ఒక ప్రధానమైనటువంటి డిమాండ్ అనమాట. ఇది కూడా పెంచుకున్నట్లయితే మరి నిరుద్యోగులు ఒక చక్కని అవకాశం అయితే రావడం జరుగుతుంది. 100% ఈ ఇయర్లో మాత్రం నోటిఫికేషన్స్ ఇచ్చేటటువంటి సూచనలు అయితే కనిపిస్తున్నాయి. ఆల్రెడీ ప్రభుత్వము నిన్ననే ఇక్కడ చూడొచ్చు, డేట్ కూడా 18/5/2026లోనే అఫీషియల్గా ఇక్కడ ఇవ్వడం జరిగింది. దీంతో మనకు మరో 10 ఇయర్స్ను పొడిగిస్తూ మరి ఇక్కడ 34 నుంచి 44 కూడా ఇక్కడ పెరగడం జరిగింది. ఈ విధంగా తెలంగాణలో అప్కమింగ్ అన్ని నోటిఫికేషన్స్ సంబంధించినటువంటి ఉద్యోగాలు అనేది ఈ ఇయర్లోనే నోటిఫికేషన్స్ రాబోతున్నాయి. దాదాపుగా అన్ని నోటిఫికేషన్స్ భర్తీ చేసే విధంగా మరి తెలంగాణ ప్రభుత్వం అయితే కసరత్తు చేస్తుంది. ఇది